విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ నమస్కారం. నా పేరు కుమార్. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సిఐటియు. మిత్రులారా, ఈరోజు చూసుకుంటే గతంలో బ్రిటిష్ కాలం నాటి పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రూపుమాపి కార్మికులు కడుపుగొట్టి కార్మికుల గొంతు నిలిమేటటువంటి 4 లేబర్ కోడ్లను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చి అమలుపరిచి కార్మికులను కట్టు బానిసల్లాగా చేయాలని ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నాయి. దీనికి గాను విద్యుత్ శాఖలో పనిచేసేటటువంటి యావత్ కాంట్రాక్ట్ కార్మిక వర్గానికి అనరాని నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే 8 గంటల పని విధానాన్ని 12 గంటలుగా మార్చాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. అదేవిధంగా మనకి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులందరికీ పర్మనెంట్ చేస్తాము, సంస్థలో విలీనం చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ఈరోజు ఈ లేబర్ కోడ్లను కార్మికులందరికీ ఉరితాల్లాగా మారుస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఫిబ్రవరి 12వ తారీఖున జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను యావత్ కార్మిక వర్గం వ్యతిరేకించాలి. లేకపోతే పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసి కార్మికులను సంస్థల నుంచి బయటికి పంపించే పరిస్థితి కూడా రేపు ఎదురవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, యావత్ కార్మిక వర్గం రేపు 12వ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను మీ మండలాల్లో అన్ని కార్మిక సంఘాలతో కలుసుకొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా.